హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. నేను ఇక్కడ రవ్వ లడ్డుని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా బెల్లంతో మనం లడ్డును ప్రిపేర్ చేసుకుంటే 15 రోజుల పాటు మనకి చక్కగా నిల్వ ఉంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కొంచెం వేడయిన తర్వాత జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ పలుకులను తీసుకుంటున్నానండి. ఫస్ట్ కొన్ని జీడిపప్పుల పలుకులు వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని కూడా ఒక అర నిమిషం పాటు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. ఈ బొంబాయి రవ్వ మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వ అండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వను మనం నేతిలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది. అలా కమ్మగా వాసన వచ్చేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1/4 కప్పు కొబ్బరి తురుమును తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరిని కూడా తురుముని కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వేడికి మరింత ఎక్కువగా రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి ఉప్మా రవ్వని తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక టిష్యూ పేపర్తో కొంచెం ఇలా తూడ్చేసుకొని 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. మనకి 1/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మనం బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. మీకు ఇక్కడ స్వీట్నెస్ ఎక్కువగా అనిపిస్తే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే కూడా చక్కగా సరిపోతుందండి. ఇలా మనం లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, మరి మనకు ఎక్కువగా తీగపాకం అవసరం లేదండి. కొంచెం ముదురుపాకం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకి తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా చూస్తే సరిపోతుంది. ఇలా మనకి స్టిక్కీగా ఉంటే తీగపాకం వచ్చేసినండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం ఈ బెల్లం పాకాన్ని చల్లార్చుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న రవ్వను వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మనం బెల్లం పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే రవ్వను వేసుకొని కలుపుకోవాలండి. మరి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రావండి, ముద్దగా అయిపోతుంది. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు రవ్వ బెల్లం మొత్తం కలిసేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఇలా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకొని ఇలా మనకి నచ్చిన విధంగా ముద్దలను చుట్టుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది. మనం గార్నిష్ కోసం కొంచెం డ్రై నట్స్ని ఇలా పెట్టేసుకొని మనకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సాఫ్ట్గా చాలా మృదువుగా ఉన్నాయండి. ఇలా కొలత ప్రకారం మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి. గట్టిపడకుండా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. మనకి 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి.
అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.